సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. ఉపనిషద్ విజ్ఞానం అనే శీర్షికలో శ్రీ ఎంవి లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 48వ ప్రసంగం చేస్తున్నారు. ఈరోజు వారు ఈశావాస్యోపనిషత్ గురించి ప్రసంగిస్తున్నారు. ఈ లోకనాథం గారికి స్వాగతం. ధన్యవాదం. ఓం తత్సత్. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సర్వగురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, వందనములు. మనము ఈశావాస్యోపనిషత్తులోని మంత్రములను గూర్చి చర్చించుకుంటున్నాము. 2వ మంత్రములో ఎవరైతే జ్ఞాన నిష్ఠలో సంపూర్ణమైనటువంటి ఏషణాత్రయము నుండి విముక్తులు కాజాలరో, త్యాగభావంతో ఉండజాలరో, జ్ఞాన నిష్ఠలో అధికారిగా ఉన్నటువంటి అధికారిత్వము లేనటువంటి కోసము కర్మకాండను, కర్మ మార్గమును ఈశావాస్యోపనిషత్తు ఉపదేశించినది. అంటే కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషే శతగం సమాహ ఏవం త్వయి నాన్యథో ఏవం త్వయి నాన్యథోస్తి న కర్మ లిప్యతే నరః. అంటే శాస్త్ర విహిత కర్మాని చేయుచునే ఉండవలెను. 100 సంవత్సరములు, 100 సంవత్సరములు పూర్ణాయుషుగా పేర్కొనబడిన దాని వలన చేయుచునే ఉండవలెను. ఇట్లా శాస్త్ర విహిత కర్మలను నిష్కామ కర్మల ద్వారా ఫలాపేక్ష రహితముగా, కోరిక లేకుండా చేసినటువంటి కర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో ఎవరైతే చేస్తారో వారికి ఆ కర్మ ఫలములు అంటవు. లిప్యతే నసపాపేన, అంటే ఆ కర్మలు అతనిని బంధించవు అని ఈ 2వ మంత్రములోని అర్థము. అవి ఎటువంటి కర్మలు అని అంటే నిత్య నైమిత్తిక కర్మలు. నిత్య కర్మలు, ఆ నిత్య కర్మలలో పంచయజ్ఞములు అంటే దేవయజ్ఞము, ఋషి యజ్ఞము, పితృయజ్ఞము, అతిథి యజ్ఞము, భూత యజ్ఞము, ఈ 5 రకాలైనటువంటి కర్మలను జీవించినటువంటి ప్రతి ఒక్క నరాభిమాని అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా చేయవలెను. అలాగే నైమిత్తిక కర్మలు అంటే ఒక నిమిత్తాన్ని ఆశ్రయించి వచ్చినటువంటివి అవి. అంటే శ్రాద్ధ కర్మలు కానీ, అలాగే చంద్రగ్రహణము, సూర్యగ్రహణాలలో జరిగే సమయములో కానీ, అలాగే కుంభమేళ, పుష్కర సమయాలలో తీర్థ స్నానాలు ఆచరించాలని తెలియజేయబడింది. అంతేకాకుండా ఈ నైమిత్తిక కర్మల్లో దేవీ నవరాత్రులు, గణపతి నవరాత్రులు, శ్రీరామ
నవరాత్రులు, మహాశివరాత్రి, కార్తీక మాఘమాసం. ఇప్పుడు మాఘమాసము జరుగుతున్నది కదా, మాఘ స్నానం మహా పుణ్య ఫలప్రదమని. అట్లే సంక్రాంతి, దీపావళి, ఈ ఇటువంటి పండగలన్నీ కూడా పర్వదినాలు అంటారు. వీటినన్నీ కూడా శాస్త్రబద్ధంగా చేయాలి. అలాగే ప్రాయశ్చిత్త కర్మలు, ఏదైనా కూడా తప్పు చేసినట్లయితే దాని నివారణార్థము మనము కృత్య చాంద్రాయనాది వ్రతములు, యజ్ఞములు చేసేవారు. కానీ అవి చాలా ఖర్చుతో కూడుకున్నవి గనుక జపయజ్ఞము ద్వారా, జపతో నాస్తి పాతకం. కాబట్టి వారి ఇష్ట దైవముల గురించి ఓం నమ పంచాక్షరి కానీ ఓం నమ శివాయ, అట్నే అష్టాక్షరి కానీ ఓం నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఇటువంటి మంత్రములను, దివ్య మంత్ర జపములను చేయాలి. ఉపాసనా కర్మను కూడా చేయాలి అని మనము ఈ 2వ మంత్రములో తెలుసుకున్నాము. అంతేకాకుండా సద్గురుని ద్వారా, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి సద్గురుని ద్వారా మనము ఈ మంత్రోపదేశాన్ని పొంది వారు చెప్పినట్లు మనం చేసినట్లయితే తప్పనిసరిగా సత్ఫలితాలు ఉంటాయి. అప్పుడు నకర్మ లిప్యతే నరే, అంటే తామరాకుకు నీళ్లు అంటని విధంగా ఈ కర్మలు చేసేదాని వల్ల అతని కర్మలు బంధించవు. అంతేకాకుండా నిషిద్ధ కర్మలు ఎప్పుడూ చేయరాదు అని దీనిని అనుసరించే భగవద్గీతలో కూడా పంచమాధ్యాయంలోను, తరువాత సాంఖ్యయోగంలోను కర్మ యోగ కర్మసు కౌశలం, అంటే ఈ యోగం కౌశలంగా కుశలత్వాన్ని సంపాదిస్తాడు, ఆ విధంగా చెయ్యాలి అని చెప్పబడినది. కర్మజం బుద్ధియుక్త ఫలం త్యక్వా మనీషిణః జన్మబంధ వినుర్ముక్త పదం గచ్చంత్యనామయం, అంటే ఈ జన్మ బంధాల నుంచి విముక్తుడైతాడు, తదుపరి తరిస్తాడు. అటువంటి పదమును, అటువంటి స్థానమును అలంకరిస్తాడు ఎవరైతే ఈ శాస్త్ర విహిత కర్మలను శాస్త్రీయంగా కర్తుం యోగ్యం కర్మ, ఏ కర్మ అయితే చేయాలనో అది చేసినట్లయితే జ్ఞాన నిష్ఠలో లేకపోయినప్పటికి కూడా శాస్త్రీయమైనటువంటి కర్మను చేసేవారికి ఈ జన్మ బంధాలు విచ్ఛేదమైతే అని ద్వితీయ మంత్రములో తెలియజేసినది. అయితే తదుపరి మంత్రములో చెప్తున్నారు, అసుర్యానామతే లోకా అంధేన తమసావృత తాంసే ప్రత్యాభిగచ్చంతి ఏకే చ ఆత్మహనో జనాః. ఈ శ్లోకము, ఈ మంత్రములో ఏమి చెప్తున్నదంటే, ఈ శాస్త్రీయముగా చెప్పబడినటువంటి కర్మలు చేయకుండా ఎవరు ఇష్టపడినట్లు వారు చేస్తే అప్పుడు అతను అసురలోకాలలో బంధించబడతాడు అని చెప్పడం అన్నమాట. అంటే సంపూర్ణమైనటువంటి ఈ జగత్తును అంతటా ఏ పరమేశ్వరుడైతే వ్యాపించి ఉన్నాడో అతనిని మరిచి మనం ఈ విధంగా చేస్తే కర్మఫల బంధము అగు జన్మ బంధము నుండి విముక్తమగు నిశ్చిత మార్గాన్ని నిర్దేశించి ప్రస్తుతం దానికి వ్యతిరేకమైనటువంటి విధానములో కర్మలు చేస్తూ అటువంటి మార్గాన్ని అనుసరిస్తే
ఆ అనుసరించే మానవుల గతి ఏ విధంగా ఉంటుందో అని చెప్తున్నాడు. ఇది అజ్ఞాని యొక్క నింద. అంటే నువ్వు ఈ విధంగా చేయకపోతే నువ్వు ఇటువంటి అసుర లోకాలలో పడి నిందించబడుతావు అని ఉపనిషత్ మాత హెచ్చరిక చేయుచున్నది. అంటే ఈ పద్ధతిలో పయనించకపోయినటువంటి వాళ్లకు దుర్గతులు కలుగుతాయి అని. అంటే ఇప్పుడు అసురియా ఈ పద విచ్ఛేదం మనం తెలుసుకుంటే, అసురియా నామ చే లోకాః అంధేన తమసావృత తాన్ సే ప్రేత్య అభిగచ్చంతి ఏకేచ ఆత్మహనః జనాః. అంటే దీని ఏ లోకములో అంధేన తమసా దట్టమైనటువంటి చీకటిచే గాఢాంధకారముచే ఆవృత్తమైనవో ఆవరించబడి ఉన్నవో తే లోకాః ఆ లోకములను అసురియాః నామ అసుర లోకములని అవి ప్రసిద్ధి చెందినవి. అంటే దట్టమైనటువంటి చీకటి, మరి గాఢాంధకారము. అక్కడ అంటే అంధకారం అంటే వెలుగు లేకుండా ఉండుటనే కాదు, అంటే తను చేయవలసినటువంటి కార్యక్రమాలంతా కూడా చాలా తమో గుణముతో ఉన్నటువంటివి అని. అలా చెందిన అసురుల లోకాలలో ఇతను చెందుతాడు. ఏకేచ ఎవరెవరు ఆత్మహనాహ ఆత్మహనాహ అంటే ఆత్మను చంపుకున్నటువంటి వాళ్ళు ఆత్మఘాతకులు అంటారు. జనులో తే అట్టివారు ప్రేత్య మరణించిన తరువాత ఆ అసుర లోకములను అభిగచ్చంతి పొందుతున్నారు, మరలా కూడా పొందుతారు. ఆ విధంగా చేసినట్లయితే అంటే ఈ మానవ జన్మ మహా దుర్లభమైనది. మనము ఈ 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ ఉత్కృష్టమైనది, జ్ఞాన సంపాదనకు యోగ్యమైనది. ఆత్మ జ్ఞానముతో అమరత్వాన్ని బ్రహ్మ తేజాన్ని పొందుటకు ఈ విచక్షణ జ్ఞానాన్ని మానవులకు భగవంతుడు కలుగజేశాడు. భగవంతుడు అన్ని జీవరాశులను సృష్టించి ఆయనకి సంతృప్తి కలగలేదంట. ఏమి స్థావర జంగమాలు పశు పక్షాదులు అన్ని వాటినంతా సృష్టించిన తర్వాత వెలిసిగానే ఉన్నది. ఎందువల్ల అంటే ఈ ఆ పరబ్రహ్మ అయినటువంటి పరమేశ్వరుని సృష్టిలో పరమేశ్వరుడు గురించి తెలుసుకునే యోగ్యత గల వాళ్ళను తక్కిన జీవరాశులకు లేవు. అది ఒక్క మానవ జన్మకు మాత్రమే పరిమితమై చేసింది. అది ఎప్పుడైతే మానవులను సృష్టించినాడో అప్పుడు ఆయన సంతృష్టి ఆనందపడినాడు. అంటే ఈ సృష్టి అంతా ఈశావాస్యమిదం సర్వం అని మనం ఏ విధంగా ప్రథమ మంత్రములో చెప్పుకున్నామో, ఈ జగత్తంతా కూడా ఈశ్వరమయమని తెలియజేయబడినదో ఆ విధానంగా తెలుసుకోగలిగినటువంటి జీవి మానవుడు. మహా దుర్లభమైనది ఈ మానవ జన్మ. అటువంటి జన్మను పొంది ఆత్మ జ్ఞానాన్ని పొందకపోతే వాళ్ళు ఏమిటి? ఆత్మహంతకులు.
ఆత్మఘాతకులు. నీకు ఇచ్చినటువంటి జన్మను సద్వినియోగం చేసుకోలేదు, అందువల్ల ఈ పదమును వాడినారు. అంటే ఆత్మానం అవసాదయతని చెప్పారే, ఎవరైతే వాళ్ళని ఉద్ధరించుకోకుండా పోతారో, తర్వాత ఆత్మ జ్ఞానాన్ని పొందలేరో, వారంతా కూడా ఇటువంటి లోకాలను పొందుతారు. అంటే శరీరము, ఈ మానవ జన్మకు ఉన్నటువంటి శరీరములో విచక్షణ జ్ఞానము అనేది ఇచ్చినాడు. అందుకనే మనము సాధన చతుష్టయ సంపత్తి 4 రకాలైనటువంటి ఈ గుణగణాలు ఉన్నటువంటి వారినే అతడు వేదాంత విచారణకు, ఆత్మ జ్ఞానానికి, ఆత్మ జ్ఞాన సంపాదనకు అధికారైతాడు. అతని క్వాలిఫికేషన్ ఏంటి? నిత్యానిత్య వస్తు వివేకము. ఏది నిత్యము, ఏది అనిత్యము, జగత్తు నిత్యమా, ఈశ్వరుడు నిత్యమా, మనకు కనిపించేదంతా నిత్యమా, కనిపించినటువంటి పరమేశ్వరుడు ఎవరు నిత్యము, ఏది నిత్యము అనే వివేక జ్ఞానం, నిత్యానిత్య వివేక పరిజ్ఞానము ఉండాలి. శమధమ ఇహాపత్ర ఫల భోగ విరాగం. అంటే ఈ లోకంలో గాని పరలోకములో గాని భోగ లాలసుడు కాదు, వాటి ఎందు విరాగి అయి వాటిని ఒక పుల్ల మాదిరి, ఒక వాటి ఎందు వైరాగ్యం కలిగి ఉంటాడు, అవి తుచ్చమని అసహించుకుంటాడు. అంటే శమధమ సంపత్తి. ముముక్షత్వం అంటే మోక్ష అపేక్ష, మోక్షాన్ని సంపాదించాలనే భావంతో ఉంటాడు. అందువలనే శరీరమాద్యం కలు ధర్మ సాధనం. ఈ శరీరము ఆద్యం, శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం. ఈ ధర్మాన్ని సాధించేదానికి ఇది ఒక పనిముట్టు లాంటిది. ఈ శరీరములో ఉన్నప్పుడే నీవు దాన్ని ఆత్మజ్ఞానాన్ని పొందగలవు. శరీరం వదిలిన తర్వాత పొందేదానికి లేదు. కాబట్టి మానవ శరీరం ఉన్నప్పుడే ఇది ధర్మ సాధనానికి, ధర్మార్థ కామ మోక్షములను సాధించేదానికి తగువైనటువంటి పనిముట్టును నీ చేతిలో పెట్టాడు, మన చేతిలో పెట్టాడు భగవంతుడు. కాబట్టి దానిని సద్వినియోగంగా వినియోగించుకుంటే మనకు సత్ఫలితాలు వస్తాయి. లేదంటే ఆ పనిముట్టును మన చేతిలో పెట్టుకున్నా కానీ నిష్ప్రయోజనమవుతుంది. అందువలన శరీరం ఉన్నప్పుడే, దీపము ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకో అని చెప్తారే, ఆ విధానంలో నీ శరీరము కృషించి పోకముందే, అందుకనే దీనికి బాల్యావస్థనైనా పర్వాలేదు, యువకుడైనా పర్వాలేదు, తరువాత జవసత్వములు బాగా ఉన్నప్పుడే నువ్వు చక్కగా జప తప ధ్యానాలు చేయగలవు. ఓపిక ఉంటుంది, శక్తి ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత కాటికి కాళ్ళు చాచుకొని ఉన్నప్పుడు నాకు ఆత్మ జ్ఞానం కావాలి, నువ్వు జపం చేయాలి, జపం చెయ్యి, ధ్యానం చేయి అంటే అతనిలో శక్తి నిర్వీర్యుడై ఉంటాడు, పడిపోతాడు, మనసు నిలకడ ఉండదు. కాబట్టి మన ఉపనిషత్తులు, మన సనాతన ధర్మంలో బోధించబడిందంటే శరీరమాద్యం కలు ధర్మ సాధనం. ఈ శరీరం ఉండంగానే మనం సాధించాలి, సాధన చెయ్యాలి. అందుకనే ఇంకా శరీరాన్ని గురించి చాలా విషయాలు మనము తెలుసుకుంటాం. శరీరమాద్యం కలు ధర్మ సాధనం, పరోపకార నిదం శరీరం, పరోపకార భావన కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా
తెలియజేయబడు. అంటే దీనిని అనేక రకాలైనటువంటి వ్యసనాలకు లోబడి కొంతమంది ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళను ఏ విధంగా ఆత్మహత్య అంటే ప్రేతాలు భూతాలు అయిపోతారంటారే ఆ విధంగానో ఈ ఆత్మ జ్ఞానమును తెలుసుకోనటువంటి వారిని కూడా ఆత్మహంతకులని వేదాంత పరిభాషలో మన ఉపనిషత్తులు ఉద్ఘోషిస్తున్నాయి. కాబట్టి నా వినతి ఏమిటంటే శరీరం ఉన్నప్పుడే, ఆరోగ్యంగా ఉన్నప్పుడే, శరీర పటుత్వం ఉన్నప్పుడే మనము దీన్ని చక్కగా వినియోగించుకొని ఆత్మ జ్ఞానాన్ని పొంది విరాజిల్లాలని. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం స్వస్తి. ఉపనిషత్ విజ్ఞానం గురించి శీర్షిక ద్వారా ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు.